பலிஷெட்டில் கோத்திரம் கார்த்திக்குங்க. இந்த தருமபுரி டிஸ்ட்ரிக்டில் இந்த மாநாட்டை பற்றி டீட்டெயிலாக பேசினாங்க. ரொம்ப யூஸ்ஃபுல்லாக இருந்துச்சு. நாங்கள் எத்தனையோ மீட்டிங் யூஸ் பண்ணியிருக்கோம். மீட்டிங்கில் வந்து நாங்கள் ஒரு செகண்ட் கூட வெளியே போகாமல் யூஸ் பண்ண மீட்டிங்னா இது ரொம்ப நல்லா யூஸ்ஃபுல்லாக இருந்துச்சு. இதே மாதிரி மாநாடு சக்ஸஸ்ஃபுல்லாக இருக்குன்றதுல எங்களுக்கு 100% நம்பிக்கை இருக்குது. அதாவது வந்த உடனே நாங்கள் சால்வ் போடுறது செய்கிறது அதுக்கெல்லாம் டைமிங்கே இல்லை. ஸ்டார்டிங்லேருந்து எண்டிங் வரைக்கும் மீட்டிங்கோட டீட்டெயில்ஸு அதோட அஜெண்டா ஃபுல்லுமே டீட்டெயிலாக விளக்கினார். அதிலே எங்களுக்கு முழு திருப்தி. இன்னும் மீட்டிங்கில் இதோடு நாங்கள் 100%லேருந்து 250% திருப்தி ஆகுன்றது எங்களுக்கு முழு நம்பிக்கையாக இருக்குது. ஆகஸ்ட் 9 நம்ம தருமபுரி டிஸ்ட்ரிக்டில் பெரிய லெவலில் நாங்கள் மாநாட்டுக்கு போக இருக்கிறோம். அது மட்டும் இல்லாமல் தமிழ்நாட்டிலேருந்து ஆரிய வைசிய சமூகங்கள் மொத்த சொந்தங்களும் வரணுன்ட்டு நாங்கள் இது ஒரு வேண்டுகோளாக வைக்கிறோம். இது நம்மளுக்கு உண்டான மீட்டிங்கு, இது அவங்களுக்கு உண்டான மீட்டிங்கில் இது நம்மளுக்கு தேவையோட பூர்த்தி செய்கிற மீட்டிங்கு. இதை கட்டாயம் எல்லாரும் అటెండ్ பண்ணணும்னு நான் కేటుக்கிறேன். కంబైన్లూర్ ధర్మబురి డిస్ట్రిక్ట్ రాజ్ కుమార్ ఎలిచెట్ల గోత్రం. ఈ మీటింగ్ చూస్తుంటే బాగా యూస్ఫుల్గా ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్కు మనం ఎట్లా ఎత్తుపోతే మన జనరేషన్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి పోను అనే దానికి అంత యూస్ఫుల్గా మన కార్తీక్ అన్న వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ఖండిప్గా ఈ మీటింగ్లో వచ్చి అందరం కలుచుకొని ఈ మీటింగ్ని బాగా సక్సెస్ఫుల్ చేసి వల్ల ఇప్పుడు ఈ మీటింగ్ అందరికీ ఒక సీడ్గా ఉన్న అన్న చెప్తారు. సీడ్ వెనక చెట్టు వెనక మాన అయ్యేది అందమే మన చేతిలో ఉంది. దాన్ని బట్టి మన సొసైటీ ఖండిప్గా వచ్చి గ్రో అవననేసి నేను వచ్చి ఆ అమ్మవారి దగ్గర ప్రార్థన చేసుకుంటాను. థ్యాంక్స్. జై వాసవి. అందరికీ నమస్కారం. నేటికి ధర్మபுரியில் ఇంటలెక్చువల్ మానాడు పற்றி సురభి కార్తిక్ అన్న మాట్లాడుతుంది. కొల్ల నస్సుండ కొల్ల టచ్చింగ్గా ఉండ మన సముదాయానికి తేవైన ఒక విషయంగా ఉంది. ఇది మన అందరూ యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మన యూస్ చేసుకుని మన అందరూ పెద్ద నెలకి రాగవల అట్లా నెసిదా వాళ్ళు ఇది ఇంత కష్టపడి ఏర్పాటు చేసిండారు. ఈ చిక్కిన దానికి మన అందరూ భాగ్యశాలిகள். సో ఈ విషయాన్ని మనం అందరమే యూస్ చేసి పెద్ద నిలమలో రావాలి. అది మట్టు లేకుండా ఇప్పుడు அடுத்து கோயம்புத்தூரில் నడిచే ఈ ఇంటలెక్చువల్ మానాడులో మన అందరికీ ఒక వరప్రసాదం నేసే చెప్పచ్చు. అంతஅளவுக்கு விஷயங்கள் దాంట్లో వాళ్ళు చెప్పేది చూస్తానే మలైపుగా బ్రహ్మిప్పుగా ఉంది. ఆ அளவுக்கு விஷயங்கள் పొదించి ఉంది. సో మన అందరూ వచ్చి కలుసుకుని మనకు కూరియ తేవయాన విషయాన్ని సెలెక్ట్ చేసి ఎత్తుకుని మనం దాన్ని పెట్టి పైగా రావాలి. అట్లానే వాళ్ళతోடைய ఆంబిషన్ని మనం ఫుల్ఫిల్ చేయవాలి. మన అందరూ మన జనాలు ఇది యూస్ చేసుకోవాలని నేను అడిగింటాను. నాకు వాய்ப்பு ఇచ్చిన దానికి కొల్ల நன்றி. జై వాసవి. జై జై వాసవి. జై వాసవి. జై జై వాసవి. இன்னைக்கு வந்து பார்த்திங்கன்னா సురభి కార్తి అన్న వచ్చి బాగా మాట్లాడుతూ మానాడు ఎట్లా ఉన్నే ఏమి అక్కడ ఏమేమంతా చెయ్యపోతారు ఇప్పుడు కరెంట్ ట్రెండ్గా అప్డేటెడ్గా ఉండే మాదిరి మన అందరూ ఎట్లా అప్డేట్ అవ్వాలి మన బిజినెస్ని ఎట్లా அடுத்த లెవెల్ ఎత్తుని పోవాలి అట్లనేది పత్తింత డీటెయిల్డ్గా చెప్తారు. మేమందరమే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉండేము. నేటికి నడిచిన మీటింగ్ వచ్చి అంత యూస్ఫుల్గా ఉండింది. అంతా ఊర్లో ఉండిమే కోయంబత్తూరులో నడిచే మానాడుకు రావాలంటే అడుక్కుంటాం. థ్యాంక్ యూ. வணக்கம், என் பெயர் புவனேஸ்வரி, தருமபுரியிலேருந்து பேசுகிறேன். தம்பி கார்த்தி நல்லா பேசினார். மாநாடு குறித்து நல்ல ஒரு கருத்துக்களை சொல்லியிருந்தார். நல்லா இருந்தது. இப்போ வர ஆகஸ்ட் 9 மாநாட்டுக்கு எல்லாம் வந்து கலந்துக்கோங்க. நல்லா இருந்தது. நல்ல யூஸ்ஃபுல்லாக இருந்த கருத்துக்களெல்லாம் சொல்லியிருந்தார். இப்போ வர ஜெனரேஷனுக்கு இது ரொம்ப யூஸ்ஃபுல்லாக இருக்கும்னு நினைக்கிறேன் இந்த மாநாடு. அதனால் தவறாமல் எல்லோரும் வந்து கலந்துக்கோங்க. జై వాసవి. అందరికీ నమస్కారం. నా పేరు జానకిరామన్, ఎలిసెట్ల గోత్రం, ధర్మపురి. ఆగస్టు 9 మానాడు నడిచేది పற்றி ఒక చిన్న ఇంట్రో ఇస్తుంది. అది వచ్చి చూసింటే 2 hours పోయిందే మాకు తెల్ల అంత మెస్మరిజంగా ఉండే. అన్న ఓను చెప్పను మన కర్పణి లోపల అక్కడ ఎట్లా ఉన్న ఎంత బ్రహ్మాండంగా ఉన్నది నేను కర్పణిలే నేను చూసేసి అంతలోకి బ్రహ్మాండంగా ఉండే. తమిళనాட்டில் ఉండే అంత మహాసభలో అంతా ఊరోட నిర్వాహిகள், ఇళంజరణి నిర్వాహిகள், మహిళా విభాగ్, కన్నికాశ్రీ వాళ్ళందరూమే మీ ఊర్లో ఉండే ఒక్కొక్క వైశ్యతను ఈ మానాడుతో ఇంపార్టెన్స్ చెప్పి కొల్ల పేరు ఇక్కడ పిలుచుకొని వచ్చి ఈ మానాడిని యూటిలైజ్ చేసుకోవడానికి మాతో రిక్వెస్ట్గా అడుగుకుంటాం. నంది. జై వాసవి. నేను ధర్మபுரி రిపోర్టర్ మాట్లాడతాను. ఈబుదు మా ఊర్లో మానాడు தலைவர் సురభి కార్తి వచ్చి మాట్లాడినారు. అది కొల్ల యూస్ఫుల్గా ఉన్నది. ఇది మనం వచ్చి ఎలా பயன்படுతుంటామో అంతలోకి మనకు అందరికీ రీచ్ అవును. అందరిమే మన సొసైటీలో మదిపు మిక్కవల్గా వచ్చేందుకు ఇది ఒక మంచి వాய்ப்பு. ఈ మానాడు మన అందరిమే కలందుంటుంటే మనకంతా కొల్ల బెనిఫిట్ ఉంది, కొల్ల యూస్ ఉంది. ఇది ఒక్కొక్క వాళ్ళను మన యంగర్గా ఉండే వాళ్ళు సరే, యోర్గా ఉంటాను సరే, మనకు యూస్ఫుల్గా ఉండే ఓ మానాడు అనేది మనం అక్కడ నిరూపించవాలి. మన అందరిమే ఆ మానాడుకు వచ్చి మన గెత్తి ఏమినేది చూంచవాలి. జై వాసవి.